వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఆర్మూర్ క్షత్రియ సమాజ్ కు కొత్త నాయకత్వం. అధ్యక్షుడిగా ఘటడి ఆనంద్, కార్యదర్శిగా డికే రాజేష్. రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు. జగన్నాథపురంలో మంత్రి పొంగులేటి పరిశీలన. గుల్మార్గులో పెట్రోలియం స్థాయి సంఘం భేటీ. కీలక సూచనలు చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. ప్రభుత్వంపై పలువురి తీవ్ర విమర్శలు. పల్స్ పోలియో కార్యక్రమానికి మద్దతు. కుమార్తెలకు పోలియో చుక్కలు వేయించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. చైర్మన్ శైలజ వెంకటేశ్వర్ల జన్మదిన వేడుకలు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ. రోగుల సమస్యలపై ఆరా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. క్షత్రియ సమాజ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఘటడి ఆనంద్, డికే రాజేష్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ కులస్తులు వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్షత్రియ సమాజ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో నాకు భారీ మెజార్టీతో గెలిపించిన అన్నదమ్ములకు వారందరికీ నాకు పాదవందనం తెలుపుతూ నా మీద ఎంత నమ్మకం పెట్టుకునో మీ నమ్మకం మమ్ము చేయకుండా నేను ఆదర్శ సమాజంగా తీర్చిదిద్దామని మనస్సాక్షి చెప్తున్నాను. క్షత్రియ బంధువులందరూ నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నన్ను మీరు ఎన్నో నిందలు వేసిన నన్ను ఎన్నుకున్నందుకు అభివృద్ధికి తోడ్పడి నాపై చేసిన ఆరోపణలు నిరాకారమని నేను నిరూపిస్తాను. ఖచ్చితంగా మళ్ళీ ఓటరు మన క్షత్రియ బంధువులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో నిందలు చేసినా కూడా నన్ను నమ్మి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న రైతు ఆశీర్వాద సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగు, భద్రత, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బండి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల గారు, సహచర మంత్రులమంతా ఈ సభని సక్సెస్ చేయాలి అనేది అందరి ఉద్దేశం. దీంట్లో భాగంగా గడిచిన 10 రోజుల నుండి అధికారులందరూ ఈ సభను సక్సెస్ చేసే దాంట్లో భాగంగా స్థానిక ఏర్పాట్లు, సభా వేదిక దగ్గర ఏర్పాట్లు, అదే రకంగా పబ్లిక్ ఏదైతే పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ సభను సక్సెస్ చేయడానికి రైతన్నలు రావాలని ఊవిల్లోరుతున్నారో వారందరికీ ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. విత్ ఇన్ ది టైంలోనే ఈ సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసే విధంగా యంత్రాంగం, అధికార యంత్రాంగం, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ, గౌరవ సిపి గారు, అదే రకంగా ఇంకా రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి నేనట్టు పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ సక్సెస్ అవ్వబోతుంది. అదేవిధంగా అకాల వర్షాలు కూడా ఈ రాబోయే 2 రోజుల్లో ఉన్నాయి. ఏ వర్షం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ఈ సభ
అనుకున్న దానికంటే డబల్ త్రిబుల్తో ఈ సభ సక్సెస్ అవుతుందనే నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాల నుండి రైతుల కోసం ఏవైతే చేశామో, చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రైతన్నకి చేరుస్తున్నామో అదే ఈ సభ సక్సెస్ కి మెయిన్ రీజన్ అనేది నేను భావిస్తున్నాను. గడిచిన కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం, లేకుంటే కేంద్రంలో 3 పర్యాయాల అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యుల మీద ఏవైతే అవాకులు చవాకులు పేలుతున్నారో అది వారి ఓటమికి నిదర్శనంగా కనిపిస్తుంది. వారి పట్ల ప్రజలు ఆకర్షితులు కావడం లేదు అని చెప్పడానికి అంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ అవసరం లేదు. ఈ జిల్లాకు వచ్చి కానీ వివిధ జిల్లాలకు పోయినప్పుడు ఆనాటి మంత్రులుగా ఎలగబెట్టిన వారు, 10 సంవత్సరాల్లో ఎలగబెట్టిన వారు కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు గ్రహించకుండా ఇదే ఖమ్మం పట్టణంలో రైతులకి నడి రోడ్డు మీద సంఖ్యలో తీసుకెళ్లిన సందర్భాన్ని వాళ్ళు విస్మరించి రైతుల పట్ల ఈనాడు ముసల కన్నీరు ఏదైతే కారుస్తున్నారో, రైతుల పట్ల వాళ్ళకి ఏదైతే ప్రేమ ఉందని కపట నాటకం ఆడుతూ చూపిస్తున్నారో, మాట్లాడుతున్నారో అది ప్రతిదీ రైతులు గమనిస్తున్నారు. అంతెందుకు, ఉదాహరణకి కని విని ఎరగిన రీతిలో మొన్న ధాన్యం పండింది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం పండితే ఊహించిన రీతిలో ఆ భగవంతుడి దీవెనలతో రైతుల కష్టాలతో ధాన్యం పండితే ప్రతి గింజని కొంటామని చెప్పి ఈ కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్న తర్వాత తడిచిన ధాన్యం కొంటామని చెప్పి కొన్న ప్రభుత్వం, కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ధాన్యం ఏదో రైతులకు వాళ్ళేదో ప్రేమ ఉన్నట్లు, మా ప్రభుత్వానికి రైతుల పట్ల అవగాహనే లేనట్లు వారు మాట్లాడిన తీరు చూసి ఆనాడు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధాన్యం సేకరించామో ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా కొంటామని చెప్పాం. అన్న ప్రకారం కొని చూపించాం. అది ప్రజా ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వంగా మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడిన తీరు, ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఆనాడు మీరు విస్మరించారు. కాబట్టే ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని ప్రజలు దీవించారు. దాన్ని జీర్ణించుకోలేని మీరు ఈనాడు ఈ ప్రభుత్వం పట్ల అవాకులు చవాకులు పేలుతున్నారే తప్ప ఇంకొకటి లేదు అనేది అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన ఫలితాలే వాటికి నిదర్శనం. ఏది ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ రైతుల పక్షపాతంగా ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకి చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతన్నలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది, చేస్తుంది, భవిష్యత్తులో కూడా చేయబోతుంది. ఒక్క రైతులకే కాదు, నిరుద్యోగ తమ్ముళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల్లోనే 72,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా అతి కొద్ది రోజుల్లో వేలాది నోటిఫికేషన్లు కూడా పిలవబోతున్నాం. నిరుద్యోగ యువతకి కూడా అండగా ఉండే ప్రభుత్వం. మహిళల్ని కోటేశ్వర్లు చేస్తామని 1 కోటి మందిని ఇచ్చిన మాట ప్రకారం వడివడిగా దాంట్లో కూడా ప్రణాళికలు చేపట్టి వాటిని కార్యరూపం దాల్చుతున్నాం. అంతెందుకు, ఇళ్ల విషయానికి వచ్చినప్పుడు ఆనాటి మీ 10 సంవత్సరాల్లో కట్టిన ఇల్లు ఈనాడు మేము మొదట విడత ఇచ్చిన ఇళ్లలో 25% ఉంది. ఇంకా భవిష్యత్తులో మొన్ననే మళ్ళీ 2.5 లక్షలు రూరల్కి, 1 లక్ష కోర్ అర్బన్ కి ఇచ్చాం. 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇల్లు ఈ కాగితం వరకే కాకుండా కట్టుకున్న ప్రతి వారికి టెన్షన్ గా 1 రూపాయి లంచం లేకుండా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా పేదింటి ఆడబిడ్డ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వారి ఖాతాలో జమ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా ఆనాడు నీటిపారుదల శాఖలో ఏవైతే కాళేశ్వరంలో కానీ సీతారామ ప్రాజెక్టు లాంటి అనేక ప్రాజెక్టులలో
లబ్ధి కోసం మీరు చేసిన ఎస్టిమేట్లు కానీ టెండర్లు కానీ పనులు కానీ అసంపూర్తిగా 10 సంవత్సరాల్లో మీరు వదిలేసిపోతే వడివడిగా వాటిని పూర్తి చేసే ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా కార్యరూపం దాల్చి ఆ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తుంది ఈ ప్రభుత్వం. అంతేకాదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రోడ్ల సెక్టార్కి అంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వలేదు. ఈరోజు పంచాయతీరాజ్ కానీ ఆర్ఎండ్బిలో కానీ సుమారు 22,000 కోట్ల రూపాయలతో మరికొన్ని గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లగొండ కాన్స్టిట్యున్సీలో శ్రీకారం చుడుతున్నారు. 22,000 కోట్ల రూపాయల రోడ్లకి పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి నుండి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి చేపడుతున్నాం. ఇలా నీటిపారుదల కానీ రోడ్డు సెక్టార్లు కానీ ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ ఆల్ సెక్టార్స్ లో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. కాబట్టి పేదవాడి కష్టానికి ఈ ప్రభుత్వం అండదండలుగా ఉండదు. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా అది పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ప్రజలు ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉన్నారు, తెలియజేస్తున్నారు. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కారు కూతల కోసే దొరల మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వారి మనసులో ఉండే విషయాన్ని ఎలా విషం కక్కుతున్నారో రాష్ట్ర ప్రజలకి గమనించాలని ఈ నెల 30వ తారీఖు రేపు లేదు ఎల్లుండి జరిగే ఈ రైతుల సభకి గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. దీంట్లో ప్రతి ఒక్క రైతన్న పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. పెట్రోలియం సహజ వాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించింది. స్థాయి సంఘం తమ అధ్యయన యాత్రలో భాగంగా బారాముల్లా జిల్లాలోని ప్రధాన పర్యాటక కేంద్రం గుల్మార్గ్ గౌరీమార్గ్ పూల మైదానంలో సమావేశమైంది. సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రేయ తర్కరే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు ముతిలేష్ కుమార్, డాక్టర్ వి శివదాసన్, కేఆర్ఎన్ రాగనాగర్బాయ్, వాసవ తదితరులతో పాటు పలువురు సభ్యులు, చమురు సంస్థల ఉన్నతాధికారులు హాజరై పలు అంశాలపై చర్చ జరిపారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే సహించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయలేరని, ప్రజల హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిభా సింగ్ దంపతులు తమ కుమార్తెలైన 10 నెలల ఏకాంశి మరియు అద్వితలకు క్యాంపు కార్యాలయంలో పల్స్ పోలియో 0.5 కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించారు. జిల్లాలో 5 ఏళ్ల లోపు వయసు గల పిల్లలు ఎవరూ వదలకుండా పోలియో చుక్కలు వేయించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవ్య, ఏఎన్ఎం రాణి తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ శైలజ వెంకటేశ్వర్ల జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నా పేరు ఉమా. మేము ఇక్కడ పక్కనే ఉంటాం. ఈరోజు మేడం పుట్టినరోజు సందర్భంగా మాకు వాటర్ ప్లాంట్ పెట్టారు. 5 రూపాయలు అంట. ఇన్ని రోజులు అంటే 20 రూపాయలు క్యాన్ అంటే మాకు కూడా ఇబ్బంది ఉంది.
బయట ఇంకొకటి ఆటోలు కూడా వస్తలేవు సరిగా. జెంట్స్ అంటే మా భర్త ఇంటి దగ్గర ఉంటే పనికి పోతాం, మాకు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఉంది కాబట్టి మేము కూడా బిల్లు తీసుకుపోగలుగుతాము. మాకు సంతోషంగా ఉంది. మేడం పుట్టినరోజు సందర్భంగా పెట్టినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మాకు ఇంకా వేరే 20 వార్డు కాదు అన్ని వార్డులకు చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి మెయిన్ ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి, ఎంతో సంతోషంగా ఉంది. ఒక రోడ్ నుంచి రావాలంటే ఈ రోడ్ బాగాలేదు, ఇంకో రోడ్ నుంచి పోదాం అని అనుకుంటూ ఉంటాం, కానీ ఏ రోడ్ అయినా బాగుంది. ఇంకొకటి మొన్న మా అత్తది హెల్త్ కూడా బాగాలేకుండే, నేను మా మేడం దగ్గర చైర్మన్ మేడం గారి దగ్గరికి వెళ్ళి, మేడం మా అత్త బాగాలేదంటే నేనున్నా అమ్మ మీకు ఏ సాయం అన్నా చేస్తాను అన్నారు. నేను సార్ని కూడా పున్న వెంకటేశ్వర సార్ని కూడా కలిసాను. మాకు ఇట్లా ఎల్ఓసి పెట్టుకుంటాం సార్, జర సాయం కాదంటే పెట్టిరు. హాస్పిటల్కి నిమ్స్ హాస్పిటల్లో చూపించుకున్నాం. ఇక సర్జరీ ఉంది సార్, మళ్ళీ ఎల్ఓసి పెట్టుకుంటా అంటే సరే అమ్మ నేను చూసుకుంటా, మీరేం టెన్షన్ పడొద్దన్నారు. ఇప్పుడు మా అత్త పర్వాలేదు. మళ్ళీ ఒకసారి ఎల్ఓసి పెట్టుకుంటాం సార్ చేశారనే నమ్మకం కూడా ఉంది. నేను ఈ రోడ్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నేను అందరు చుట్టుపక్కల 20 వార్డు ప్రతి ఒక్క వార్డు వాళ్ళు వచ్చి 5 రూపాయల క్యాను మంచి తీసుకొని పోవాలి. లేడీసే, ఇప్పుడు మగవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, రావాలంటే ఇబ్బంది అవుతుంది. ప్యూరిఫైర్ పెట్టుకుందాం అంటే అందరు ఉన్నోళ్ళేం కాదు, లేనోళ్ళే. 5 రూపాయల క్యాన్ పెట్టినందుకు మంచిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి, మాకు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఉమా, మేము ఇక్కడ పక్కనే ఉంటాం. ఈరోజు మేడం పుట్టినరోజు సందర్భంగా మాకు వాటర్ ప్లాంట్ పెట్టారు. 5 రూపాయలంట. ఇన్ని రోజులు అంటే 20 రూపాయల క్యాన్ అంటే మాకు కూడా ఇబ్బంది ఉంది. బయట ఇంకొకటి ఆటోలు కూడా వస్తలేవు సరిగా. జెంట్స్ అంటే మా భర్త ఇంటి దగ్గర ఉంటే పనికి పోతాం, మాకు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఉంది కాబట్టి మేము కూడా బిల్లు తీసుకుపోగలుగుతాము. మాకు సంతోషంగా ఉంది. మేడం పుట్టినరోజు సందర్భంగా పెట్టినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మాకు ఇంకా వేరే 20 వార్డు కాదు అన్ని వార్డులకు చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి మెయిన్ ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి, ఎంతో సంతోషంగా ఉంది. ఒక రోడ్ నుంచి రావాలంటే ఈ రోడ్ బాగాలేదు, ఇంకో రోడ్ నుంచి పోదాం అని అనుకుంటూ ఉంటాం, కానీ ఏ రోడ్ అయినా బాగుంది. ఇంకొకటి మొన్న మా అత్తది హెల్త్ కూడా బాగాలేకుండే, నేను మా మేడం దగ్గర చైర్మన్ మేడం గారి దగ్గరికి వెళ్ళి, మేడం మా అత్త బాగాలేదంటే నేనున్నా అమ్మ మీకు ఏ సాయం అన్నా చేస్తాను అన్నారు. నేను సార్ని కూడా పున్న వెంకటేశ్వర సార్ని కూడా కలిసాను. మాకు ఇట్లా ఎల్ఓసి పెట్టుకుంటాం సార్, జర సాయం కాదంటే పెట్టిరు. హాస్పిటల్కి నిమ్స్ హాస్పిటల్లో చూపించుకున్నాం. ఇక సర్జరీ ఉంది సార్, మళ్ళీ ఎల్ఓసి పెట్టుకుంటా అంటే సరే అమ్మ నేను చూసుకుంటా, మీరేం టెన్షన్ పడొద్దన్నారు. ఇప్పుడు మా అత్త పర్వాలేదు. మళ్ళీ ఒకసారి ఎల్ఓసి పెట్టుకుంటాం సార్ చేశారనే నమ్మకం కూడా ఉంది. నేను ఈ రోడ్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నేను అందరు చుట్టుపక్కల 20 వార్డు ప్రతి ఒక్క వార్డు వాళ్ళు వచ్చి 5 రూపాయల క్యాను మంచి తీసుకొని పోవాలి. లేడీసే, ఇప్పుడు మగవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, రావాలంటే ఇబ్బంది అవుతుంది. ప్యూరిఫైర్ పెట్టుకుందాం అంటే అందరు ఉన్నోళ్ళేం కాదు, లేనోళ్ళే. 5 రూపాయల క్యాన్ పెట్టినందుకు మంచిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, మాకు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇప్పించినది చాలా ధన్యవాదాలు. అమ్మ నాన్న లాగానే నన్ను చూసుకుంది, చాలా ధన్యవాదాలు. దేవుడు ఇచ్చిన అమ్మ నాన్న. శ్రీమతి దేవరకొండ గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పుల్ల ఉపాధిని నమస్కరించుకొని స్థానిక 20 వార్డు నుండి గతంలో ఈ వార్డుకి ఇచ్చిన హామీ మేరకు శుద్ధ జలాలు ఏదైతే ఆర్ఓ సిస్టమ్ ఉందో, ప్యూరిఫైడ్ వాటర్ సిస్టాన్ని ప్రజలందరూ కూడా ఉచితంగా అందించాలని గొప్ప లక్ష్యంతో ఈ వార్డు ప్రజలందరూ కూడా ఇక్కడ అయ్యపల్లి ఉప్పరపు నాగస్వప్నకు ఈ యొక్క వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా శుద్ధి చేసిన ఆర్ఓ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్రజలందరూ కూడా 20 రూపాయలు 25 రూపాయలు పెట్టి కొనుక్కొని బాగుంటుంది. ఇట్లా కాకుండా చాలామంది ఇక్కడ పేద ప్రజలు బీదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ యొక్క శుద్ధి లక్ష్యంతో శైలజ గారు మా మిసెస్ చైర్మన్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సోషల్ యాక్టివిటీ చేయడం, పేద విద్యార్థులకు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, రకరకాల చాలా కాలేజీలు కావచ్చు, స్కూల్లో కావచ్చు, మహిళలకు కావచ్చు, మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ కాలేజీలో బుక్స్ సంబంధించిన ఐటమ్స్ కానీ చాలా కాలేజీలో
కొన్ని చోట్ల కంప్యూటర్ సిస్టమ్ పెట్టింది, కానీ స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ తీయడంలో గత 15-16 సంవత్సరాల నుంచి కూడా ఆమె చైర్మన్ కాకముందు కూడా పబ్లిక్లో బాగా సర్వీస్ యాక్టివ్ ఉంది. దేవరకొండ పట్టణంలో మొట్టమొదటిగా మహిళలకే ఒక క్లబ్ ఉండాలి, క్లబ్ యాక్టివిటీస్ చేయాలని చెప్పారు. సహస్ర అనే పేరు మీద ఒక క్లబ్ని ఏర్పాటు చేసి మహిళల్ని మోటివేట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు, మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు ఈ సమస్యలను బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ప్రతి సంవత్సరం కూడా తన సొంత డబ్బులు వెచ్చించి ప్రోగ్రామ్ చేశారు. ఈ సంవత్సరం ఈ 20 వార్డులో శుద్ధి చేసిన జలాలు ఏదైతుందో ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇక్కడ అందరూ కూడా రేపటి నుంచి ఎవరైనా సరే కేవలం 5 రూపాయలకి ఈరోజు మాత్రం అందరికి ఉచితంగా, రేపటి నుంచి కేవలం 5 రూపాయలు వచ్చి క్యాన్ తీసుకు 5 రూపాయలు కూడా దేనికంటే కేవలం ఆ కరెంట్ బిల్లు మెయింటెనెన్స్ సంబంధించి మాత్రమే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ మొత్తం అందరికీ కూడా శుద్ధ జలం అందించి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, వారి యొక్క గొప్ప సంకల్పానికి ఇక్కడ అందరం చేయూతనిచ్చారు. మరియు ఈ వాటర్ ప్లాంట్ ఈ రోజు మాత్రమే ఫ్రీగా ఇస్తారు, మరి ప్రతిరోజు కూడా 5 రూపాయలకు మాత్రమే ఈ యొక్క వాటర్ ప్లాంట్ చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు. మరియు ఈ యొక్క సదుపాయాన్ని ప్రజలందరూ, దేవరకొండ పల్లె ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఒక్కసారి ఉదయం శైలజా వెంకటేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో చేస్తూ ఈ యొక్క దేవరకొండనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా వారు నిలబెట్టాలని, వారు ఎన్నో అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన మంత్రి రోగులను నేరుగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ మొత్తం నన్ను పోలీస్ స్టేషన్ కూడా రాకుండా మధ్యలో ఆపారు సార్. కొత్త బిల్డింగ్ ఎక్కడ మీరు మెడిసిన్స్ రాసిస్తారా? మీ దగ్గరికి డాక్టర్స్ చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తారా? ఎట్లా వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఓపీలో రాసిస్తారు. మెటీరియల్ ప్రాబ్లం ఉందా, సర్క్యులర్ ప్రాబ్లం ఉంటే మన నెంబర్ రాసి పంపిస్తాం. ఈ నెంబర్కి ఒకవేళ మెటీరియల్ ప్రాబ్లం ఉంటే ఆ నెంబర్ రాసి అక్కడ పంపిస్తాం. దాని తర్వాత మళ్ళీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏది అవసరం ఉంటే దాన్ని బట్టి మళ్ళీ మనం మీరేం చేస్తారు? సార్ ఓపెన్ అవుతున్నారు సార్, ఈక్వల్ తీసుకొచ్చారు సార్. మీరు కంప్లైంట్స్ రాసి మెడిసిన్స్ ఇన్వెస్టిగేషన్స్ ఎవరు రాశారు? హ్యాపీగా వెళ్తున్నారా? ఎనీథింగ్ ప్రాబ్లం ఉందా? చెప్పాలి. అడ్వాన్స్ కదా ఏమైపోతుందిగా లేవచ్చు అంటే ఒకరికి మీరు అంటారు కొన్ని ఇస్తున్నారు, కొన్ని వీటిని కొన్ని లేవని చెప్తున్నారంటారు. ఆరోగ్యశ్రీ కార్డు తెప్పించేది కాదు. కనుక్కోరు నాకు అన్నీ ఇవ్వట్లేదండి, కొన్ని ఇస్తున్నారా? పెద్ద మనిషి కూడా అన్నీ లేవంటాడు. నువ్వు తెప్పిస్తాడు, నువ్వు తెప్పించుకోవాలన్నమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆర్మూర్ క్షత్రియ సమాజ్ కు కొత్త నాయకత్వం. అధ్యక్షుడిగా ఘటడి ఆనంద్, కార్యదర్శిగా డికే రాజేష్. రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు. జగన్నాథపురంలో మంత్రి పొంగులేటి పరిశీలన. గుల్మార్గులో పెట్రోలియం స్థాయి సంఘం భేటీ. కీలక సూచనలు చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, ప్రభుత్వంపై పలువురి తీవ్ర విమర్శలు. పల్స్ పోలియో కార్యక్రమానికి మద్దతు. కుమార్తెలకు పోలియో చుక్కలు వేయించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. చైర్మన్ శైలజ వెంకటేశ్వర్ల జన్మదిన వేడుకలు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ. రోగుల సమస్యలపై ఆరా. ఇవి ఇప్పటి వరకున్న విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.